దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్కు ప్రేరణ అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సు ఏర్పాట్లు, విజన్ డాక్యుమెంట్ రూపకల్పన తుది దశకు చేరుకుందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయంటున్న జయేష్ రంజన్తో మా ప్రతినిధి రంగారావు ప్రత్యేక ముఖాముఖి. రైజింగ్ గ్లోబల్లీ అంటూ ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూడాలంటూ 8-9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి తొలి నుంచి ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ రైజింగ్ గ్లోబల్ సదస్సు ఏంటి, సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా గత కొన్ని మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBతో కలిసి సంయుక్తంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రం రాబోయే 22 సంవత్సరాలు అంటే 2047 నాటికి ఎట్లాంటి అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర స్వరూపం ఎట్లా ఉంటుంది, ఆర్థికంగా మనకు ఎంత బలం పెరుగుతుంది, సామాజిక వర్గాలకి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది, పర్యావరణానికి సంబంధించిన మంచి కార్యక్రమాలు ఎట్లాంటివి జరుగుతాయి, వాటన్నిటినీ ఒక డాక్యుమెంట్లో, దాన్నే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అని అంటాము, అట్లా తయారు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు 9వ తేదీ మన మన కొత్త ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంటుంది. సో ఈ 2 వార్షికోత్సవం సందర్భంలో ఈ సదస్సు ఏర్పాటు చేసి ఈ విజన్ డాక్యుమెంట్ని బహిరంగ చేస్తున్నాము. విజన్ డాక్యుమెంట్లో పలు చాప్టర్స్ ఉన్నాయి. ఒక టాపిక్కి సంబంధించిన ఒక చాప్టర్ ఉంది. సో ఆ చాప్టర్ని విశ్లేషించుకుంటూ అక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళ అభిప్రాయం ఏముంది, మనం ఏది రాబోయే 22 సంవత్సరాలు గోల్స్ పెడుతున్నాము, అది సాధ్యం అవుతుందా, ప్రపంచంలో వేరే ఎవరైనా సాధించి ఉంటే ఎట్లా సాధించారు, తెలంగాణ ఏం నేర్చుకోవచ్చు. సో మొదటి రోజు 2 రోజు కలిపి 26 ఇట్లాంటి సెషన్స్ ఉంటాయి. తర్వాత కొత్త మన ఈ విజన్ డాక్యుమెంట్ భాగంగా కొత్త ప్రాజెక్ట్స్ చాలా బయటికి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని ఒక ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శిస్తున్నాము. అండ్ ప్లస్ ఒక ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది, క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. చాలామంది ప్రముఖులు దాంట్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎట్లా కలిసి పని చేయవచ్చు, ఈ విజన్ సాధించడంలో వాళ్ళ భాగస్వామి ఎట్లా ఉండవచ్చు, వీటన్నిటి గురించి వాళ్ళు చెప్తారు. సార్, అసలు రైజింగ్ గ్లోబల్ సదస్సు నిర్వహించడానికి మీకు ప్రేరణ ఏంటి? ఇది ఏ సదస్సుకు చూసి మీరు ఈ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు? సో ఇట్లాంటి సదస్సు అంటే భారతదేశంలో నేను ఎక్కడో చూడలేదు. బట్ ప్రపంచంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే డావోస్లో ప్రతి సంవత్సరం ఒక సదస్సు జరుగుతుంది. దాంట్లో కూడా సమకాలీనంగా ఎట్లాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి, ప్రపంచంలో ఏ దేశంలో ఎట్లాంటి ప్రభావం వస్తూ ఉంది, ప్రైవేట్ సెక్టర్ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరుగుతుంది. వాటిని యాక్షన్లో ఎట్లా తీసుకురావాలి అట్లాంటి కూడా సలహాలు సూచనలు చాలామంది ఇస్తారు. బట్ అక్కడ ఈ మన చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, కొంతమందికే అనుమతి ఉంటుంది, పెద్దలు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. సో కొంతవరకు అట్లాంటి దాన్ని ఒక నమూనాగా తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సమ్మిట్స్ జరుగుతాయి. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది, వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎక్కువ వాళ్ళ ప్రయారిటీ పెట్టుబడి మీద ఉంటుంది. అంటే ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తున్నారో వాళ్ళతో MOUs చేయడము, చివరిలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది అట్లాంటి వెల్లడించడము. సో ఇక్కడ ప్రాధాన్యత పెట్టుబడి కాదు. తెలంగాణ రైజింగ్లో మనము ఏ దిశ రాబోయే 22 సంవత్సరాలు మేము అనుసరించుకోబోతున్నాము, దాంట్లో ఎట్లాంటి సహాయం అవసరం ఉందో, ప్రైవేట్ సెక్టర్ పాత్రత్వం ఏమి ఉంటుందో ఎక్కువగా చర్చ దాని ద్వారా జరుగుతుంది. 2047 నాటికి తెలంగాణ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కానీ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మనం గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ విజన్ డాక్యుమెంట్లు ఉంది. 2 రోజుల తర్వాత ఇది ఎట్లయినా అందరు చూడగలుగుతారు. ఒక ముఖ్యమైన లక్ష్యం ఏముంది అంటే తెలంగాణ ఆర్థిక స్వరూపం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి. ఈరోజు మనము $200 మిలియన్ ఉన్నాము. $200 మిలియన్ నుంచి $1 బిలియన్ 2034 సంవత్సరాలకి 2047 కల్లా $3 బిలియన్ పైకి ఎదగాలి. అట్లా ఒక సంకల్పం, ఒక లక్ష్యం పెట్టడం జరిగింది. ఆ $3 ట్రిలియన్ పురోగతి వివిధ సెక్టర్స్ నుంచి వస్తుంది. టెక్నాలజీ నుంచి కొంత వస్తుంది, లైఫ్ సైన్సెస్ నుంచి కొంత, డిఫెన్స్ నుంచి కొంత. సో 25 సెక్టర్స్ని గుర్తించడం జరిగింది. వాళ్ళ అన్ని ద్వారా
తెలంగాణ ఒక సమయంలో $3 trillion ఎకానమీగా ఎదుగుతుంది. ఆ సెక్టర్స్ ఏమున్నాయి, ఎవరి భాగస్వామి ఎక్కడ ఉంటుంది, అది డాక్యుమెంట్ రిలీజ్ చేసేటప్పుడు అందరు చూడగలరు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఎకానమీ ఎంఓఏలకు సంబంధించి కాదు, కేవలం 2047 నాటికి తెలంగాణ $3 trillion సాధించేందుకు ఏ రంగాల్లో అభివృద్ధి సాధించాల్సి ఉంది, ఏ రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉందన్న విషయాన్ని ఈ సమ్మిట్లో విస్తృతంగా చర్చించడం జరుగుతుందని జయేష్ రంజన్ గారు తెలిపారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.